హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈసారి చాలా క్లారిటీగా తేల్చి చెప్పేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇలాంటి వారే 2029లో నాకు ఓటు వేయండి అంటూ క్లారిటీగా తేల్చి చెప్పేశారు. అసలు జగన్ ఏమన్నారు, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. వచ్చే ఎన్నికల్లో అంటే 2029 ఎన్నికల్లో ఈసారి వైఎస్ఆర్సీపీ టీడీపీకి మధ్య ఖచ్చితంగా ఈ మావిగన్ అమరావతి అనేదే ముఖ్యమైన అజెండాతో ముందుకు వెళ్తామని అయితే వైఎస్ జగన్ తేల్చి చెప్పేశారు. మావిగన్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్లే వైఎస్ఆర్సీపీకి ఓటు వేయండి అంటూ కూడా క్లారిటీ ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి ఇక తేల్చుకుందామంటూ జగన్ సంచలన కామెంట్స్. వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అనే అజెండాతో జరుగుతాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఇప్పటికే అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల అమరావతి రాజధానికి ప్రత్యామ్నాయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనే నూతన రాజధాని కారిడార్ని ప్రతిపాదించారు. ఇదే అంశంపై జగన్మోహన్ తాజాగా విలేకరుల సమావేశం మాట్లాడుతూ ఈ కీలక కామెంట్స్ చేశారు. వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అనే అజెండాతోనే జరుగుతాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తేల్చి చెప్పేశారు. మావిగన్ అజెండాపై తమ పార్టీ పూర్తిగా కట్టుబడి ఉందంటూ జగన్ స్పష్టం చేశారు. ఇదే తమ యొక్క ఎన్నికల నినాదమని, ప్రజల ముందు కూడా ఇదే అంశంతో వెళ్తామన్నారు. మావిగన్కి మేము కట్టుబడి ఉన్నాం, ప్రజలకు మా వైఖరి వివరిస్తాం, మాకు మద్దతు ఇచ్చే ప్రజలు మాకు ఓటు వేస్తారు, ప్రజల మద్దతు ఎవరికుందో ఎన్నికల్లో తేలిపోతుందంటూ జగన్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో అమరావతి మోడలా లేక మావిగన్ అజెండానా అనే అంశంపై ప్రజలే తీర్పు ఇవ్వనున్నారని ఆయన అన్నారు. ప్రజలే తుది నిర్ణయం తీసుకుంటారని, ఎన్నికల్లో ఎవరి విధానానికి ప్రజలు మద్దతు ఇస్తారో స్పష్టమవుతుందని వ్యాఖ్యానించారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మరోసారి రాజధాని అంశంపై చర్చకు దారితీశాయి. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో అమరావతి అభివృద్ధి, మావిగన్ అజెండా ప్రధాన రాజకీయ చర్చాంశాలుగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక 2029 ఎన్నికలకు వైసీపీ ఎజెండా ఫిక్స్ అయింది. మావిగన్పై క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్ మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో భూసేకరణ పేరుతో రైతులు వేధిస్తున్నారని జగన్ ఆరోపించారు. రాజధాని ప్రాంత రైతులు ఇంకా భూమి ఎందుకుని ప్రశ్నిస్తున్నారని, వారు అడుగుతున్న దాంట్లో తప్పేముంది అని, అంటే ఇంకా ఎందుకు భూమిని వారు అడుగుతున్నారని, వారు అడిగిన దాంట్లో తప్పేముందన్నారు. అమరావతిలో రైతుల సమస్యలు బయటకు రాకుండా చేస్తూ ఈ అంశాలపై ప్రశ్నించే వారిని రౌడీ షీటర్లుగా ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అమరావతికి వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు చేసి తిరిగి వారిపైనే కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. అమరావతి రైతులు తనను కలిసి సమస్యలు చెప్పుకున్నారని, వారి కోరిక మేరకు వైఎస్ఆర్సీపీ నేతలు రాజధాని ప్రాంతానికి వెళ్లారన్నారు. రైతుల కోసం వెళ్లిన నేతల్ని అడ్డుకొని దాడి చేసి బాధితులైన వారిపైనే కేసులు నమోదు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 2 ఏళ్లలో ఇలాంటి అరాచకాలు ఎన్నో జరిగాయన్నారు. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ, శాంతి భద్రతలపై ప్రజల్లో ఆందోళన ఉందన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు వైఎస్ జగన్. రాష్ట్రంలో ఏ పంట వేసినా గిట్టుబాటు ధరపై రైతులకు నమ్మకం లేకుండా పోయిందని, అందుకే వారు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని, రైతుల సమస్యల్ని పట్టించుకోకుండా వదిలేసిందని, అవినీతి, దోపిడీ, రెడ్ బుక్ రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. రాష్ట్రంలో పొగాకు రైతులు, మామిడి రైతులు, ఆక్వా రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, అందుకే అన్నదాతలు ఎక్కడికక్కడే ఆందోళనకు దిగుతున్న పరిస్థితులను చూస్తున్నామన్నారు. ఇక రైతులు రోడ్డు ఎక్కడం అంటే ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు జగన్. ఇక అలాగే రాజకీయాల్లో పార్టీ నేతల మధ్య పరస్పర విమర్శలు సహజమే, కానీ సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టడం సరికాదన్నారు జగన్. అధికార పార్టీ నేతల్ని అదుపులో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని, వచ్చే ఎన్నికల్లో ఇదే అజెండాతో తీర్పు కోరతామన్నారు. రాష్ట్రంలో కుల మతాల పేరుతో విభజన రాజకీయాలు చేస్తున్నారని, అధికారం పదవుల్లో ఉన్నవారే దళితులు, దళిత క్రైస్తవులు, ఇతర బడుగు బలహీన వర్గాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. హే రామ్ సేవ్ ఆంధ్ర అన్నారు జగన్. ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదని, అలాగే విజయవాడలో సాయికృష్ణ, అలాగే పోలీసుల వేధింపుకు బలైపోయిన క్రాంతి కుమార్, కర్నూలు జిల్లాలో దళిత మహిళ గంగమ్మ లాకప్డెత్, తెనాలిలో తిరుపతమ్మ కేసు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన కళావతి కేసులు చూస్తే రాష్ట్రంలో ఉన్న భయానక వాతావరణానికి చంద్రబాబు నడుపుతున్న జంగల్ రాజ్ ఉదాహరణగా నిలిచాయని చెప్పేసి ఆయన అయితే కనుక ఈ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. సో వచ్చే ఎన్నికల్లో క్లారిటీ ఇచ్చేశారు. మావిగన్ వర్సెస్ అమరావతి మాత్రమే. మావిగన్కి మద్దతు ఇచ్చే వాళ్ళు నాకు ఓటు వేయండి అనేసి అయితే జగన్ క్లారిటీ ఇచ్చారు.